రోజు మన వీడియో వచ్చేసి ఏమంటే చాలా రోజుల తర్వాత అయితే నేను మళ్ళీ వీడియో చేస్తున్నా. ఇన్ని రోజులు వీడియో చేయకపోవడానికి కారణం ఏమంటే నాకు చాలా రోజుల నుంచి అయితే హెల్త్ బాగలేదు. ఫస్ట్ టైం అయితే ఏమైందంటే మెడ నొప్పి వచ్చింది. మెడ నొప్పి వచ్చినప్పుడు ఒక 15 రోజులు బాధపడినా, చాలా అసలు నిద్ర లేని రాత్రులు అయితే గడిచినాయి. అప్పుడు మెడ నొప్పి రావడం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అనిపించి అప్పటి నుంచి నేను మిషన్ కూడా కుట్టడం మానేసినాను. ఇంకా అంటే నెలకి ఎక్కువైపోయింది. అది కొంచెం కోలుకునే లోపు మళ్ళీ జ్వరం వచ్చేసింది. ఇది మామూలు జ్వరమే కదా అని చెప్పి నేను ఇక్కడ మాకు అందుబాటులో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను. ఇంజక్షన్లు వేయించుకున్నా తగ్గలే. ఇంకా మళ్ళీ రెండో రోజు ఎక్కువ అయిపోయిందని చెప్పి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే బాటిల్స్ పెట్టేసినారు. అదేమైంది, రోజు రోజుకు వస్తుంది తగ్గుతుంది ఇంక ఇట్లా ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలని హాస్పిటల్కి వెళ్ళింటే అక్కడ వచ్చేసి నాకు టైఫాయిడ్ జ్వరం అని చెప్పినారు. ఇంకా 3 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయితే నేను కోలుకొని అయితే ఇంటికి వచ్చేసినాము. ఈరోజు మీతో షేర్ చేసుకోవాల్సిన విషయాలు ఏమంటే, ఇంకా ఒక నెల అయిపోయింది కదా, ఇంట్లో ఇబ్బంది అయిపోయింది. నేను బట్టలు కుట్టడం లేదు, నాకు హెల్త్ బాగలేదు అని చెప్పి మా ఆయన నాతో పాటు హాస్పిటల్కి తిరిగి చాలా కష్టాలు అయితే వచ్చినాయి. అది కాక పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోయినారు. అన్ని ఈ నెలలోనే ఉన్నాయి కాబట్టి మాకు కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఇంకా మా పిల్లలు అయితే చూడండి, కనిపిస్తుంది కదా మీకు ఉండి, చిన్న ఉండి మా ఇంటి దగ్గరికి అయితే వచ్చినాయి. ఇట్లా అమ్ముకుంటూ వెళ్తుంటే మా పిల్లలు ఇద్దరు ఉండి కావాలని చెప్పి తెచ్చుకున్నారు. 2 తెచ్చుకున్నారు ఇద్దరు. డబ్బులు దాచి పెట్టుకుంటాం మేమని చెప్పి. ఈ ఉండి ఎప్పుడు తీసుకున్నారంటే సంక్రాంతి హాలిడేస్కి వచ్చినప్పుడు తీసుకున్నారు. సంక్రాంతి హాలిడేస్ లో ఈ పిల్లలు డబ్బులు వేయడం అయితే స్టార్ట్ చేసినారు. స్కూల్ లోపల అయ్యేసరికల్లా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయినారు. ఇంకా ఖాళీగా వదిలేసి వెళ్ళినారు అన్నమాట. ఇది ఇంకా మేము ఈ ఉండిని మేము స్టార్ట్ చేసినాం. ఇంకా పిల్లలు అయితే స్టార్ట్ చేసి వదిలేసినారు కదా, మనం కూడా అట్లా కొంచెం ఇట్లా కొంచెం మన దగ్గర మిగిలిబాటు ఉన్నప్పుడు ఇందులో వేసేసుకుందాం అని చెప్పి మేమైతే ఈ ఉండిలో డబ్బులు వేయడం స్టార్ట్ చేసినాము. ఇది చూడటానికి చిన్నగా ఉంది ఉండి. మేము ఇందులో ఎన్ని డబ్బులు వేసినాము అనేది వీడియోలు అయితే చూడండి పూర్తి వరకు. దీంట్లో మా పిల్లలు వేసిన డబ్బులు ఉన్నాయి, మేము వేసిన డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉండి ఎందుకు తీస్తున్నాము అంటే కారణం, ఇంకా మేము నెల నుంచి పని చేయలేదు కదా, కొంచెం ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా ఇల్లు మా కొట్టమైతే రెంట్కు కట్టుకోవాలా, కరెంటు బిల్లు, ఇంకా అన్ని మాకైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఇది ఇప్పుడే పగలగొట్టకూడదు అనుకున్నాం. మొన్న మా పిల్లలు వచ్చినప్పుడు పగలగొడదాం, ఎంత అయిందో డబ్బులు అని చూద్దాం అన్నారు. కానీ మేమే వద్దు ఇంకా ఉండని కొద్ది రోజులు అని చెప్పేసి నేను పగలగొట్టలేదు. కానీ ఇప్పుడైతే దీని టైం వచ్చింది, పగలగొట్టే టైము. ఇంకా మా ఇంట్లో కూడా ఇబ్బందులు ఉండడం వల్ల నేను ఈ ఉండి అయితే పగలగొడుతున్నా. ఇందులో ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎంత సేవ్ చేసుకున్నాం అనేది వీడియోలు అయితే చూపిస్తున్నా. ఇట్లా ఉండిలో వేసుకోవడం వల్ల ఏమంటే, ఎప్పుడన్నా మనకు అవసరం ఉన్నప్పుడు డబ్బులు ఎవరి దగ్గర అప్పు తీసుకోకుండా మనం ఇంట్లో ఇట్లా చిన్న ఉండి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇదైతే నాకైతే బాగా అనిపించింది. ఇట్లనే ఫస్ట్ టైం ఉండి స్టార్ట్ చేసినాం మేము, మాకు ఇట్లా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం అయితే మళ్ళీ ఇంకా దీనికన్నా కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకుంటా. ఇప్పుడు వీడియో అయితే పలగొట్టి చూద్దాం ఎంత ఉన్నాయో డబ్బులు అనేది. ఈ ఉండి అయితే పలగొట్టాలంటే నాకు మనసు రావట్లేదు, ఎందుకంటే చాలా ముద్దు ఉంది చిన్నగా. ఇది ఒక టెంకాయ లాగా ఉందన్నమాట, ఎక్కువ పెద్దగా సైజు కాదు, చిన్నది. మొన్న ఎండాకాలం సెలవులోనే పలగొట్టే వాళ్ళు మా పిల్లలు, మేమే వద్దని చెప్పినాము. అసలు దీన్ని చూస్తుంటే నాకు పలగొట్ట బుద్ధి కూడా అయితే లేదు. పలగొట్టాలంటే కూడా నాకు ఇబ్బంది అవుతుంది. చూడండి ఇందులో ఎన్ని డబ్బులు ఉన్నాయి. చిన్న ఉండి ముక్కలైపోయింది. ఈ చిల్లర అంతా మా పిల్లలు వేసిందే. చూడండి మా ఉండిలో, చిన్న ఉండిలో ఇన్ని డబ్బులు అయితే దాచిపెట్టినాము. ఇంకా ఈ చిల్లర అంతా మా పిల్లలు వేసిందే. వాళ్ళు కొనుక్కోగా మిగిలిన డబ్బులు ఉండిలో వేసేసినారు. ఇంకా ఈ లోట్లు అయితే మేము వేసిందే. ఇప్పుడు డబ్బులు అయితే ఎంత ఉన్నాయో అంత లెక్క పెట్టి మీకైతే చెప్తాను నేను. ఇందులో 100 రూపాయల నోట్లు ఉన్నాయి,
500 నోట్లు ఉన్నాయి, 10 రూపాయలు ఉంది, 20 రూపాయలు. ఎక్కువ శాతం అంటే 100 రూపాయల నోట్లే ఉన్నాయి. కానీ ఇట్లా డబ్బులు వేసుకోవడం వల్ల అయితే ఎప్పుడన్నా అవసరానికి అయితే చాలా ఉపయోగపడతాయి. మనం కంటిన్యూగా వేసుకోకుండా ఎప్పుడు మన దగ్గర ఉండే అనిపించినప్పుడు అట్లా వేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఈ ఉండి పలగొట్టే వాళ్ళం కాదు, మాకు ఇంకా ఇబ్బంది ఉంది కదా, ఈ నెలలో కష్టం కాదని ఈ ఉండి అయితే పలగొట్టుకొని మేము ఇందులో మా కొట్టం 2 అయితే కట్టుకోవాలనుకున్నాం. ఇవన్నీ 100లు. ఇవి 500 నోట్లు. 2 ఉన్నాయి 10 రూపాయల నోట్లు, ఒక్కటే ఉంది 20ది. ఇంకా ఈ చిల్లర ఎంత ఉందో అన్ని చూసి మీకైతే లెక్క ఎంత ఉందో అనేది చెప్తాము. ఇప్పుడు ఈ డబ్బులు ఎంత ఉన్నాయి అనేది లెక్కైతే పెడదాము. 1 2 3 4 5 6 అంటే 500 నోట్లు 6 ఉన్నాయి. ఇక్కడ 3000. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1300 ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి 3000, ఇది 1300, మొత్తం 4300. ఇవి 10 పెట్టినాము ఇక్కడ. 1 2 3 4 5 6 7 8. ఇది వచ్చేసి 20 రూపాయల నోట్కి ఇటుకు 100. ఇక్కడ 4300. ఈ 100 దీంట్లో కలిపితే 4400. ఇక్కడ పైన చిల్లర వచ్చేసి 22 రూపాయలు ఉంది. మొత్తం ఎంత? 4422 రూపాయలు మేము ఈ చిన్న ఉండిలో అయితే దాచిపెట్టినాము. ఎప్పుడన్నా అవసరానికి అయితే మనకి ఉపయోగపడుతుంది. ఇంత చిన్న ఉండిలో మేము 4422 రూపాయలు అయితే దాచిపెట్టినాము. చూడండి, మాకు ఈ నెల ఖర్చులు అయితే వచ్చేసినాయి ఈ ఉండిలో డబ్బులు. ఇట్లా దాచిపెట్టుకోవడం వల్ల మనకు చిన్న చిన్న సమస్యలు అయితే తీరిపోతాయి. ఎవరిని అప్పు అడగకుండా మన ఇంట్లో మనం ఇట్లా సేవ్ చేసుకున్నామంటే అవసరానికి మన ఇంట్లో మనకి డబ్బులు ఇక్కడ నిల్వ ఉన్నట్టుంటది, మనకు అవసరానికి కూడా వచ్చినట్టుంటాయి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మా పిల్లలు తీసుకోవడం వల్ల మాకి ఇన్ని డబ్బులు సేవ్ అయినాయి.